హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే కేక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్ మైదా పిండి తీసుకున్నాను. నేను అన్ని మెజర్మెంట్స్ ఆ కప్ తోనే తీసుకున్నా. ఒక కప్ మైదా పిండి, ఇంకో కప్ గోధుమ పిండి తీసుకున్నా. ఇంకా సేమ్ అదే కప్ మెజర్మెంట్ తోనే షుగర్ కూడా తీసుకున్నా. కానీ షుగర్ పౌడర్ చేసుకోవాలి, ఎందుకంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది షుగర్ కన్నా. షుగర్ పౌడర్ అయితే అది మన ఇష్టం. షుగర్ కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ నేనైతే ఇక్కడ షుగర్ పౌడరే యూస్ చేసినాను. నేనైతే ప్రతి పౌడర్ ఇక్కడైతే జల్లించుకుంటున్నా, ఎందుకంటే షుగర్ మిక్సీలో వేసుకున్నా కాబట్టి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, అవైతే అందులో వచ్చేస్తాయి మంచిగా. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, మైదా పిండి, ఇంకా తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, ఇంకా బేకింగ్ సోడా కూడా ఇదే పౌడర్లో వేసుకోవాలి మనం. ఆ పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే మొత్తం ఎగ్ యూస్ చేస్తున్నా, ఎల్లో వైట్ అట్లా ఏం తీయట్లేదు సపరేట్గా. తర్వాత అయితే కొంచెం చల్లవి మిల్క్ అయితే వేసుకుంటున్నా, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా. నేను మిక్సీలో వేసుకుంటున్నా కాబట్టి చల్లవి యూస్ చేస్తున్నా పాలు. మీరు హ్యాండ్తోనే బ్లెండ్ చేసుకుంటా అనుకుంటేనేమో నార్మల్ మిల్క్ తీసుకున్నా కూడా ఏం కాదు. ఇంకా తర్వాత అయితే మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి. తర్వాత అయితే ఒక 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకున్నా. సేమ్ మెజర్మెంట్ మైదా పిండి మెజర్మెంట్ తీసుకున్న కప్తోనే ఒక 1/2 కప్ అయితే ఆయిల్ తీసుకున్నా. ఇంకా ఇవన్నీ అయితే మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, మంచి ఒక క్రీమ్ లాగా వస్తుంది. చూడండి, ఇట్లా మంచిగా ఒక నీట్గా ఒక క్రీమ్ లాగా వస్తుంది. ఇంకా మనం ఏ వాటర్ మిల్క్ అట్లా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం తీసుకునే మెజర్మెంట్కి ఈ లిక్విడ్ అయితే నీట్గా సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే మొత్తం మనం తీసుకున్న ఫస్ట్ ఆ మైదా పిండి ఏదైతే ఉందో అందులో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒకటే యాంగిల్లో మిక్స్ చేసుకోవాలి, ఇట్లా మొత్తం తిప్పుకోవాలి. ఇంక ఇప్పుడైతే మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలాగా. చూడండి, ఇట్లా నీట్గా ఒక క్రీమ్ లాగా వచ్చే వరకు కలుపుకోవాలి. మనం ఒక్కటే యాంగిల్లో కలుపుకోవాలి, మళ్ళీ రివర్స్ అట్లా వెళ్ళొద్దు. ఇట్లా మంచిగా కట్ చేసుకుంటూ కూడా కలుపుకుంటే కూడా కేక్ నీట్గా వస్తుంది.
ఇంకా తర్వాత అయితే ఒక అల్యూమినియం బౌల్ తీసుకున్నాను. ఇక్కడ స్టీల్ దానిలో మనం ఈ కేక్ చేయొద్దు, ఓన్లీ అల్యూమినియం ఉన్న గిన్నెలే తీసుకోవాలి. తర్వాత బటర్ని కొంచెం వేడి చేసుకొని ఇలా మొత్తం బౌల్ మొత్తం రాసుకుంటున్నాను. ఇట్లా రాసుకోవడం వల్ల కేక్ మనకు సైడ్కి ఎక్కడ అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ మొత్తం ఆ బౌల్లో వేసుకోవాలి. ఒకసారి నేను మళ్ళీ కలుపుకొని ఆ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మందం ఉన్న గిన్నెను అయితే పెట్టుకోవాలి. ఆ గిన్నెలో అయితే మనం కొంచెం ఉప్పు లేదా ఇంకా కొంచెం ఉసుక అయితే వేసుకోవాలి, కింద కొంచెం మందంగా ఉండడానికి. నేనైతే ఇక్కడ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను కింద అడుగుకి కొంచెం. ఇంకా ఆ ఉప్పు మీద ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ దాకా మనం ప్రీహీట్ అయితే చేసుకోవాలి. ఇది మనం ప్రీహీట్ చేసుకున్నాక ఇంకా కేక్ కోసం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అదైతే ఇంకా మనం ఆ పెద్ద గిన్నెలో పెట్టేసుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను గిన్నె మీద కొంచెం వెయిట్ కూడా పెడుతున్నా, ఆవిరి కొంచెం బయటకు వెళ్ళకుండా. నేనైతే ఒకసారి మిడిల్లో ఓపెన్ చేసి చూసిన, ఒకసారి నైఫ్ పెట్టి కుచ్చి చూసిన, ఇంకా కొంచెం దానికి అంటుతుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుంటున్నా. కేక్ మాత్రం చాలా మంచిగా అయింది. అసలు చాలా ఫ్లఫీగా వచ్చింది, మంచిగా బేక్ అయింది నీట్గా. అసలు చూడండి ఎంత మంచిగా బేక్ అయిందో. ఇంకా కొంచెం ముందే తీసింటే కొంచెం వైట్ కలర్గా వస్తుండేనేమో మేబీ, కాకపోతే ఇప్పుడు బ్రౌన్ కలర్గా కూడా నీట్గా మంచిగా బేక్ అయింది. ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని తర్వాత మనం కేక్ని అయితే రివర్స్ చేసుకోవాలి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మనం ట్రై చేసింది ఏదైనా సక్సెస్ అయితే హ్యాపీనెస్ వేరే కదా. ఒకసారి అట్లా వేసుకొని మంచిగా మీద ట్యాప్ చేయాలి, ట్యాప్ చేస్తే అదే డైరెక్ట్ కిందికి వస్తుంది. కానీ నేను ఫస్ట్ టైం వేసినప్పుడు రాలే అనుకున్నా. చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో, ఎక్కడ సైడ్స్ కి కూడా ఏం అంటుకోకుండా నీట్ గా వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. అసలు కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే కేక్ చాలా మంచిగా అవుతుంది. నేను చేసిన కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.